కూటమి ప్రభుత్వంలో అన్ని శుభగడియాలు వచ్చాయంటూ వరుణదేవుడు కూడా కరుణించి వర్షాలు కురిపిస్తున్నాడంటూ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. తాళ్ళూరు మండలం బొద్దుకూరుపాడు గ్రామంలో బుధవారం సుపరిపాలన తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, టీడీపీ యువ నాయకుడు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ ఇంటింటికి వెళ్లి ఏడాది కూటమి పాలనపై ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. మీ సమస్యకు మేము పరిష్కారంగా మీ ఇంటికి వచ్చాము అంటూ ప్రతి ఇంటికి వెళ్లి మన కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో అందించిన సంక్షేమం, అభివృద్ధి ఫలాలను మీ ఇంటిలోకి చేరాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మన ప్రభుత్వంలో ప్రజలు ఎంతో ఆనందంగా ఉన్నారని, స్వేచ్ఛగా జీవిస్తున్నారని, వరుణుడు కూడా కరుణించి పుష్కలంగా వర్షాలు పడుతున్నాయని, డ్యాములన్నీ నిండాయని, సాగర్ కూడా నీరు విడుదల అవుతుందని, త్వరగా వచ్చే ఖరీఫ్ సీజన్లో పంటలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని, రైతులకు మేలు జరుగుతుందని ఆమె వివరించారు. అన్నదాత సుఖీభవ నగదు కూడా త్వరలో ప్రతి రైతుకు అందుతుందని ఆమె తెలిపారు. ఎరువులు బ్లాక్ మార్కెట్లో అమ్మినా, నకిలీ విత్తనాలు అమ్మినా కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించారు. గత 5 ఏళ్లు వైసీపీ స్కాముల ప్రభుత్వంగా దోపిడీ చేసి విధ్వంసం చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని ఆమె వివరించారు. తాళ్ళూరు మండలంలో త్వరలో 20 కోట్లతో చేపట్టిన సబ్స్టేషన్ ప్రారంభమవుతుందని, త్వరలో లో వోల్టేజ్ సమస్య శాశ్వత పరిష్కారం లభ్యమవుతుందని, అదే విధంగా రిజర్వాయర్ కూడా ఈ మండలం ప్రజలకు అంకితం చేయడం జరుగుతుందని గొట్టిపాటి లక్ష్మి అన్నారు. ఎంత వస్తుంది పెన్షన్? అర్హులకు వస్తుంది, ఇంట్లో అందరు పెద్దవాళ్ళకి కానీ ఇస్తారు. ఓకేనా? ముందు 3,000 కదా వచ్చేది, మొదట్లో 2,000, లాస్ట్ సంవత్సరం 3,000. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన ఎంత ఇస్తున్నారు? ఎంత వస్తుంది? 4,000. తల్లికి వందనం పడినాయా? ఎవరు ఇస్తున్నారు అవన్నీ? తల్లికి వందనం డబ్బులు ఎవరు ఇస్తున్నారు? మంచి చేసే ప్రభుత్వాన్ని ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలి. మీరందరూ ఆస్తులు ఉండాలి. చెప్పండి అనుకోమని. బానే ఉందా ప్రభుత్వం? అందరు సంతోషంగా ఉన్నారా? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఇట్లా ఉందని కనుక్కోమని పంపారు. నేను అందుబాటులో ఉంటున్నానా? పని చేస్తున్నారా? బాగున్నారా అందరూ? ఇబ్బందులు ఉంటే చెప్పండి.